హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ పైన అయితే చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ఒక అడుగు దూరంలో ప్లే ఆఫ్కి ఒక అడుగు దూరంలో చెన్నై సూపర్ కింగ్ ఉండడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ ఆశలు ఇంకేమైనా ఉన్నాయా, అదేవిధంగా మన రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ చేరిందా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్తోనే రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడ్డది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ 5 వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్లో పాటు బౌలింగ్లో కూడా సమిష్టిగా రాణించడం జరిగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై బ్యాటర్స్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. బౌలర్స్ అయితే చాలా అంటే చాలా బాగా రాణించడం జరిగింది. మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో కేవలం 141 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే 5 వికెట్లు కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్లో వచ్చేసరికి రియాన్ పరాగ్ మాత్రమే అద్భుతమైన స్కోర్ చేయడం జరిగింది. మిగతా బ్యాటర్లు మాత్రమైతే ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్స్ అయితే పూర్తిగా విఫలమని చెప్పుకోవచ్చు. ఎస్ఎస్సి జైస్వాల్ కానీ, జోస్ బట్లర్ కానీ, సంజు శాంసన్, ధ్రువ్ జురేల్ అని, శుభం దుబే వంటి ప్లేయర్స్ మాత్రమైతే బ్యాటింగ్లో పూర్తిగా విఫలమయ్యడం జరిగింది. రియాన్ పరాగ్ ఒకటే 35 బాళ్లలో 47 పరుగులు చేయడం జరిగింది. ఒక 4, 3 సిక్సర్లతోని రాణించడం జరిగింది. రియాన్ పరాగ్ రాణించడంతోనే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి 141 పరుగులు చేయడం జరిగింది నిర్ణీత 20 ఓవర్లో. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ బౌలర్స్ అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు. సుమర్దీప్ సింగ్ అయితే ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. 4 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం జరిగింది. అతను తోడుగా తుషార్ దేశ్పాండే 4 ఓవర్లు ఇచ్చి 30 పరుగులు ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. వారితో పాటు సాదుల్ ఠాగూర్, జడేజా కానీ, మయేక్ దీక్షణ వంటి ప్లేయర్స్ మాత్రమైతే బౌలింగ్లో రాణించడం జరిగింది. అనంతరం 142 పరుగుల లక్ష్యం దిగిన మన చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి కేవలం 18.2 ఓవర్లోనే విజయాన్ని సాధించింది. 5 వికెట్లు కోల్పోయి. ముఖ్యంగా చెన్నై బ్యాటర్లో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. 41 బంతుల్లో 42 పరుగులు చేయడం జరిగింది. ఒక 4, 2 సిక్సర్లతోనే రుతురాజ్ గైక్వాడ్ రాణించడం జరిగింది. అదేవిధంగా డారెన్ మిచెల్ 22, రచింద్ర రవీంద్ర 27 పరుగులు రాణించడంతోనే మన చెన్నై సూపర్ కింగ్ అయితే 5 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ విజయంతోనే చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ రేస్లో ఒక అడుగు దూరంలో అయితే ఉండడం చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్ ఇంకొక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో గెలిస్తే మాత్రమైతే ఏ గణాంకాలు లేకుండా ప్లే ఆఫ్ అయితే చేరుతుంది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే. చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో అద్భుతంగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. చెన్నై ప్లే ఆఫ్ అవసరం అయితే చాలా పటిష్టంగా అయితే ఉండడం జరిగింది. తర్వాత జరగబోయే మ్యాచ్ పైన ఆధారపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు చెన్నై మాత్రమైతే. అయితే రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్టయితే రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఓటమికి అయితే ప్రధాన కారణం బ్యాటర్స్ అయితే పూర్తిగా విఫలం అవ్వడం ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలం అవ్వడం, అదేవిధంగా ఫీల్డింగ్లో మాత్రమైతే ఆశించిన స్థాయిలో రాజస్థాన్ ఫీల్డింగ్ మాత్రమైతే లేదు. చాలా పరుగులు ఇవ్వడం జరిగింది, ఎక్స్ట్రాలు ఇవ్వడం జరిగింది, క్యాచ్లు కూడా డ్రాప్ చేయడం జరిగింది రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో అనుకున్నంత స్థాయిలో బౌలింగ్ వేయలేకపోయారు. సందీప్ శర్మ కానీ, ట్రెంట్ బోల్ట్ కానీ వీళ్ళైతే వేయలేకపోయారు. అశ్విన్ కానీ, యజేంద్ర చాహల్ మాత్రమైతే రాణించడం జరిగింది ఈ పిచ్ పైన మాత్రమైతే. ఇదే రాజస్థాన్ రాయల్స్ ఓటమికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ విషయానికి వచ్చినట్టయితే ఆల్మోస్ట్ రాజస్థాన్ రాయల్స్ అయితే ప్లే ఆఫ్ చేరిందని కూడా చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్కి ఇంకా 2 మ్యాచ్లు ఉండడం జరిగింది. 2 మ్యాచ్లు ఒక మ్యాచ్ గెలిచినా కానీ గెలవకున్నా కానీ ప్లే ఆఫ్ చేరుతుంది రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే. గెలిస్తే మాత్రమైతే అఫీషియల్గా అయితే వెళ్తుంది, గెలవకుండా మాత్రమైతే అయినా కూడా వెళ్తుంది. ఏదో ఒక స్థానంలో అయితే పర్మనెంట్ అయితే అవుతుంది రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే. ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ మాత్రం ప్లే ఆఫ్ చేరిన జట్టే. అయితే చెన్నై సూపర్ కింగ్ మాత్రం తర్వాత జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్ చేరుతుంది. మరి చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ చేరుతుందా లేదా అనే విషయాలు అయితే క్లియర్ కట్గా అయితే ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.